వెరీ గుడ్ మార్నింగ్. సో సెన్సెక్స్ చూస్తే ఆల్రెడీ డ్రాప్ అవుతుంది. నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను మార్కెట్ ర్యాలీ డ్రాప్ అవ్వాల్సిందే అని చెప్పి. సో ఆటోమేటిక్ గా ర్యాలీ అయింది, ఇప్పుడు డ్రాప్ కూడా అవుతుంది. సో ఇక్కడ మీరు డీటెయిల్ గా చూడొచ్చు డ్రాప్ అవుతుంది. మరి ఇది ఇంకా ఎక్కడ వరకు డ్రాప్ అవుతుంది అంటే ఫస్ట్ మీరు క్వార్టర్లీ టైం ఫ్రేమ్ ఓపెన్ చేసుకుని ఇక్కడనే చూసుకుని ఎగ్జాక్ట్లీ ఇది ఇప్పుడు డిజిటల్ లైన్, నాట్ ఏ సపోర్ట్ లైన్. ఇది డిజిటల్ లైన్ మనకు, ఎందుకంటే ఇక్కడ ర్యాలీ బేస్ ర్యాలీ ఉంది చూడండి. ఏదైతే ఫస్ట్ టైం టెస్ట్ అయిపోయిందో నెక్స్ట్ టైం డిజిటల్ లైన్ దగ్గర వరకు వస్తుంది. అండ్ ఇక్కడ వారికి మనం వచ్చేసరికి ఆప్షన్ సెల్లింగ్స్ ఏదైనా బయ్యింగ్స్ ఉంటే అంతే చేస్తాం. కానీ ఇది ఒక్కసారి దాటి ఇక్కడ బిలో క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి 20 MA కింద, అసలు స్టాక్ మార్కెట్ లో ఎటువంటి పొజిషన్స్ క్రియేట్ చేయకండి. అది ఈక్విటీ కానీ డెరివేటివ్స్ కానీ, డెరివేటివ్స్ లో ఆప్షన్స్ బయ్యింగ్ కానీ ఆప్షన్స్ సెల్లింగ్ కానీ. సో ఎక్కడ వరకు వెయిట్ చేస్తారంటే 65,998 వరకు ఆర్ 62,953, అంటే దీని జోన్ లోకి వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి ఖచ్చితంగా. ఓకే. లేదు, ఒకవేళ హెవీగా స్ట్రాంగ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడుతుంది అనుకోండి, ఇది ఇలాగే. సో మీకు అర్థమైందా? ఇలా ఇదే క్యాండిల్ స్ట్రాంగ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడితే మాత్రం ఇంకా వెయిట్ చేయాలి. లేదు, మెల్లిమెల్లి ఇలా బేస్ క్యాండిల్స్ ఫార్మేషన్ ఉంది అనుకోండి, అప్పుడు ఈ ఏరియాలో మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ స్ట్రాంగ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడితే మళ్ళీ మార్కెట్ ఇక్కడ వరకు పడే ఛాన్సెస్ ఉన్నాయి. 100% ఇక్కడ వరకు పడే ఛాన్సెస్ అంటే చెప్పలేము మనం, ఎందుకంటే వార్ ఇంకా కొంచెం హై అవుతుంది. సో నేను ఆల్రెడీ నీకు ముందే చెప్పాను కదా, స్టాక్స్ మనం ఏదైనా అనాలిసిస్ చేస్తున్నప్పుడు నియరెస్ట్ డిమాండ్ జోన్స్ ఎక్కువ ఉన్నాయా వెరీ లాంగ్ లో ఉన్నాయా? ఆల్రెడీ 50% అయితే డ్రాప్ అయింది కదా మనకి మార్కెట్ ఇక్కడ. సో ఇంకొంచెం డ్రాప్ అయితే చాలు. ఓకే, దాని తర్వాత ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకోండి. సో ఇది క్వార్టర్లీ లొకేషన్ కాబట్టి నేను ఇక మంత్లీలో కొంచెం అనాలిసిస్ కోసం చూస్తున్నాను. మంత్లీలో ప్యూర్లీ ఇది సపోర్ట్ ఇది. ఓకే, మన క్వార్టర్లీలో డిజిటల్ లైన్ ఉంది, ఇది ప్యూర్లీ సపోర్ట్. ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి ఇంకా కొంచెం బెనిఫిట్ నాకు. ఇంకేవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇంకొన్ని ఎక్కువ సెల్ చేసుకోవచ్చు. అండ్ మన బ్రేక్ ఈవెన్స్ నియర్లీ ఇక్కడ వరకే ఉంది. ఓకే, అండ్ దీని తర్వాత ఇక్కడనే జోన్ చూసుకుంటే ఇక్కడనే డ్రాప్ ర్యాలీ జోన్ ఉందా, మంత్లీ పరంగా చూసుకున్నా కూడా డ్రాప్ ర్యాలీ. అండ్ ఈ ఏరియాని మార్క్ చేసుకొని వెయిట్ చేయండి. ఓకే, ఈ ఏరియా కోసం అయితే వెయిట్ చేయండి ఫుల్ బల్క్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే. అండ్ నన్ను చాలా మంది అడిగారు, అన్న నా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయకండి. మీ అమౌంట్ సేఫ్ అండ్ సెక్యూర్ అలానే పెట్టుకోండి. ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్ చేయకండి. ఇక్కడ దీని కిందకి బిలో వచ్చేసిందంటే ఓకే, ఇక్కడ వరకు వెయిట్ చేయండి. అట్లీస్ట్ నా మాట మీ అందరికి నేను ఎందుకు మీకు మీ ఓన్లీ మీకే అడ్వాన్స్ క్లాస్ చెప్తున్నాను తెలుసా? స్టార్టింగ్ మీరు క్లాస్ ఇక్కడ ఉన్నప్పుడు విన్నారు, ఇక్కడికి వచ్చినప్పుడు చూసారు, ఇక్కడ ఉన్నప్పుడు విన్నారు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చూసారు, ఇక్కడికి వచ్చినప్పుడు విన్నారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు చూస్తున్నారు. నేను ఇక్కడ చెప్పినప్పుడు ఎవరు ట్రస్ట్ చేయలేదు, ఇక్కడ చెప్పినప్పుడు కూడా ట్రస్ట్ చేయలేదు, ఇక్కడ చెప్పినప్పుడు కూడా ట్రస్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఇక్కడ చెప్పినప్పుడు కూడా ట్రస్ట్ చేయలేదు, ఇప్పుడు ఇక్కడ చెప్పినా కూడా మీరు ట్రస్ట్ చేయరు. ఎందుకంటే అరే బ్రో ఇక్కడికి ఎందుకు వస్తుంది బ్రో అని చాలా మంది. అండ్ నాకు ఇది ఏదైతే యూట్యూబ్ లో అప్లోడ్ చేసాను చాలా మంది నాకు మెసేజ్ చేశారు, బ్రో ఏం మజాక్ ఆడుతున్నావు, 69,000 71,000 65,000 ఆప్షన్ సెల్లింగ్స్ పెట్టుకుంటున్నావు, అక్కడ వరకు అసలు మార్కెట్ వస్తుందని. ఒక్కసారి ఇక్కడ మ్యానిపులేషన్ ఎలా జరుగుతుందో నేను ఈరోజు మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఎందుకు సెన్సెక్స్ చూపిస్తున్నాను అని కూడా నాది రీజన్ ఉంది. ఇక్కడ వెళ్తే ఇది మీలో ఎంతమందికి ఐడియా ఉంది ఆప్షన్ చైన్? మీలో చాలా మంది ఆప్షన్ చైన్ దేనికోసం చూస్తారు? థీటా వాల్యూ, సారీ డెల్టా వాల్యూ, థీటా వాల్యూ, వేగా వాల్యూ, దీనికోసం చూస్తారు కదా. ఓకే, అండ్ ప్రీమియమ్స్ ఎంత ఉన్నాయో చూస్తారు కదా. దాంతో పాటు ఒక్కసారి ఇందులో ఏం జరుగుతుందో చూడండి. ఇది సెన్సెక్స్ ఏనా? అసలు సెన్సెక్స్ లో కరెంట్ ఎక్స్పైరీ దాంట్లో లిక్విడిటీ లేదు చూసిరా. పోనీ నెక్స్ట్ ఎక్స్పైరీ వెళ్దాం. ఓకే, అసలు నెక్స్ట్ ఎక్స్పైరీ దాంట్లో కూడా లిక్విడిటీస్ లేవు చూస్తున్నారా మీరు ఇక్కడ? ఒకసారి మీరు యాప్ ఓపెన్ చేసుకొని కూడా చూసుకోండి, అర్థమవుతుందా? మీరు యాప్ ఓపెన్ చేసుకుని చూసుకుని లిక్విడిటీ లేదు ఇది. పోనీ నెక్స్ట్ వీక్ దానిలో అసలు ఎప్పుడు ఇలా జరగలేదు, ఇక్కడ చూసిన లిక్విడిటీసే లేవు. అసలు ఎవరు ఆప్షన్ బయింగ్ కాదు కదా, ఆప్షన్ సెల్లింగ్స్ కూడా చేయట్లేదు. ఓకే, మనం చూడండి, మనం ఆప్షన్ సెల్లింగ్ చేసిన మంత్ అండ్ ఎక్స్పైరీస్ దాంట్లో నిఫ్టీలో చేసాం చూడండి, ఇది కూడా అంతే పొజిషన్స్ లో ఉన్నది. ఓకే, లిక్విడిటీస్ లేవు ఇక్కడ. ఓకే, లిక్విడిటీ లేదు ఇది. ఎవరు కొననికి బై అని కూడా ఎవరు ఆశ చూపించట్లేదు. ఇంతకుముందు అసలు ఖచ్చితంగా కొనే వాళ్ళు ఉండే ఇక్కడ. ఇక్కడ చూడండి నెక్స్ట్ మంత్ దాంట్లో అసలు వాల్యూస్ లేవు. మీరు ఎప్పుడైనా గమనించారా? నేను మార్కెట్ నేర్పిస్తేప్పుడు మీకు నెక్స్ట్ ఎక్స్పైరీస్ బై చేయండి, ఫార్ ఎక్స్పైరీస్ బై చేయండి అని చెప్తుండే. ఐడియా ఉందా మీ అందరికి? లేదా గాలికి వదిలేస్తారు ఆ సబ్జెక్ట్ అంతా? ఎప్పుడు ఆప్షన్ బయింగ్ చేయాలన్నా నెక్స్ట్ ఎక్స్పైరీ, ఫార్ ఎక్స్పైరీ అలా చూసుకుని అని చెప్తుండే. అసలు ఆ ఎక్స్పైరీస్ దానిలో ప్రీమియమ్సే లేవు ఇక్కడ. అలాంటప్పుడు మనం బయింగ్ ఏం చేస్తాం, సెల్లింగ్ ఏం చేస్తాం ఇక్కడ? పోనీ ఇది ఒకటే కాదు, ఎగ్జాంపుల్ శ్రీరామ్ ఫైన్ చూపిస్తాను, అక్కడ లిక్విడిటీలే లేవు. ఐ థింక్ మీ అందరికి ఎలా ఉంటుంది అంటే స్టాక్ మార్కెట్ అనగానే ఇది ఒకటి ఓపెన్ చేద్దాం నిఫ్టీ,
ఈ రోజు ఏముంది, ఈ రోజు దాంట్లో లిక్విడిటీ ఉందా లేదా, పర్లేదు మనం ఈ రోజు దాంట్లో ట్రేడ్ చేసుకుందాం అన్న కాన్సెప్ట్ లో ఉంటున్నారు మీరు అందరూ. అలా ఉండకండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, మీకు ఇక్కడ ఫ్యూచర్ లో ఏమో జరుగుతుందని చెప్పి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఇదంతా మీకు బోరింగ్ సబ్జెక్ట్ లాగానే ఉంటుంది, ఎందుకంటే నేను ఈ రోజుకి మీకు ఇన్కమ్ చూపించట్లేదు కదా, రేపటికి ఇన్కమ్ చూపించట్లేదు, పోనీ 1 మంత్ కి ఇన్కమ్ చూపించట్లేదు. నేను ఫర్ లాంగ్ లో మీరు ఎలా ట్రేడ్ చేయాలా, ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూపిస్తున్నాను. సింపుల్, ఇక్కడ చూడండి, మంత్ అండ్ ఎక్స్పైర్ దాంట్లో ఎందులో లిక్విడిటీ లేదు. పోనీ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం, మంత్ ఈ మంత్ ఎండ్ లోనే. అసలు ఇక్కడ చూసిరా ఓటీఎంస్ లో ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయో. ఇందులో లిక్విడిటీ ఉంది కానీ ఇన్ ద మనీస్ లో పుట్ సైడ్ చూడండి, అసలు లిక్విడిటీ లేదు మధ్య మధ్య దాంట్లో. ఒకసారి మీరు యాప్ ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను 50,400 పుట్ వాల్యూ కొనాలన్నా కూడా ఇది బై చేస్తే ఎంత బ్రేక్ ఇన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఎడ్దాం అనేది బై చేసినా కూడా ఆల్మోస్ట్ 1700 పాయింట్స్ ఇక్కడ డ్రాప్ కావాలి. ఓకే, అర్థమవుతుందా నేను చెప్పేది ఇక్కడ? సో ఇక్కడ చూపిస్తాను చూడండి, స్ట్రాటజీ బిల్డర్కి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీది ఎడ్దామని కొన్నా కూడా ఎంత పర్సెంట్, నియర్లీ 3% వరకు దాటితేనే మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ చూసారా ఇక్కడ 34%. ఓకే, అండ్ నాకు మార్నింగ్ మార్నింగ్ మార్కెట్ డ్రాప్ లో నాకు మెసేజ్ చేసిరు ఇక్కడ. సో ఈ ప్రాబ్లం లేదు మనకు, ఈ ప్రీమియమ్స్ అక్కడక్కడే ఉన్నాయి కదా, టెన్షన్ లేదు. అండ్ మనం ఏవైతే ఇంకో పొజిషన్ సెల్ చేసామో అది కూడా ప్రాబ్లం లేదు. ఓకే, ఎందుకంటే మనకు బ్రేక్ ఈవెన్ 6%, 8% దగ్గరలో ఉంది. సో మార్కెట్ చూస్తే ఇప్పుడు ఎంత పర్సెంట్ డ్రాప్ అయింది, సెన్సెక్స్ 1.9%, నిఫ్టీ 1.94% వరకు. అండ్ గుర్తుపెట్టుకోండి, మార్కెట్ డ్రాప్ సిచ్యువేషన్ లో ఉన్నది, ర్యాలీ సిచ్యువేషన్ లో లేదు. అండ్ నాకు ఇక్కడ మీరు, నేను ఆల్రెడీ సబ్జెక్ట్ చెప్పాక డబుల్ కన్ఫర్మేషన్ కి వెళ్ళకండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ డ్రాప్ అవ్వాలంటే స్ట్రాంగ్ ఎక్సైటింగ్ క్యాండిల్స్ పడితే ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అని. మీలో ఎంతమంది ఇక్కడ ప్లాన్ చేశారు? లేదా నా మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారా, అరే కన్ఫర్మేషన్ వస్తుందా లేదా అని? నేను ఇక్కడ ఏం బయింగ్ సైడ్ లేను. నేను ఏంది ఇక్కడ 22,500 100 రూపీస్ కి కొనుక్కొని 200 లో సెల్ చేసిన అనే కాన్సెప్ట్ నేను ఇక్కడ నేర్పించట్లేదు బ్రో. ప్యూర్లీ ఇక్కడ సిచ్యువేషన్ లో నీకు ప్యూర్లీ లక్. నిన్న రాత్రి చూసిన మీరందరూ ఫ్లాట్ గానే ఉండే మార్కెట్, కానీ ఈరోజు మార్నింగ్ కి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా. ఇది ప్యూర్లీ ఇప్పుడు లక్ ద్వారా నడుస్తుంది మార్కెట్ లో. నీకు వార్, ఈ సిచ్యువేషన్స్ మార్కెట్ లో ఎటువంటి టెక్నికల్స్ కానీ ఫండమెంటల్స్ కానీ నడవట్లేదు, వార్ సిచ్యువేషన్స్ లోనే నడుస్తున్నది మీకు ఇక్కడ మార్కెట్. ఓకే, నేను కూడా అక్కడ కావాలనుకుంటే నేను కూడా ఇక్కడ 15 రూపీస్ కి లో అయితే నేను 15 రూపీస్ కానీ 35 రూపీస్ కి సెల్ చేయొచ్చు. మీలో చాలా మంది ఏం చూస్తున్నారు అంటే, అరే అన్నెందుకు 15 రూపీస్ 30 రూపీస్ కి సెల్ చేయనియట్లేదు అని చెప్పి చూస్తున్నారు. కానీ ఇదే కాంట్రాక్ట్ మనం ఎంతలో అమ్మినాం గుర్తుందా మీకు? 74 రూపీస్ కి అమ్మినాం. మరి 15 రూపీస్ కి వచ్చింది. సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడకండి, బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. బయ్యర్ ఇప్పుడు నేను 15 రూపీస్ కి కొన్నా అంటే 75 రూపీస్ కి అమ్మినట్టే కదా. అంటే ఎన్ని టైమ్స్ నాకు ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ మనకు? 1 టైమా, 2 టైమా, 3 టైమా, 4 టైమా? చెప్పండి. 15ది 1 టైం వేస్తే 30, సెకండ్ టైం వేస్తే 45, ఇంకా నెక్స్ట్ టైం వేస్తే 60, ఫోర్త్ టైం. అంటే నియర్లీ 4 టైమ్స్ ప్రాఫిట్ కూడా నేను చూపిస్తున్నాను కదా. బట్ మీలో చాలా మందికి ఎందుకు ఎందుకు నచ్చట్లేదు ఇక్కడ చెప్తా. ఫస్ట్ క్లాసెస్ కి 60 మెంబర్స్ జాయిన్ అయ్యారు, తర్వాత 70, తర్వాత 40, తర్వాత ఇప్పుడు 30. మీలో అందరికీ అరే బ్రో 30 రూపీస్, 50 రూపీస్, 30 రూపీస్ వరకు రావాలని. సరే ఇది అయిపోయింది. ఇది మనం ఎంతలో సెల్ చేసాం గుర్తుందా? సిఈ సైడ్ది ఇదైతే 80 రూపీస్ సెల్ చేసినాం కదా, ఇప్పుడు 6 రూపీస్ ఉంది కదా. నేను ఇప్పుడు ఇది 8 రూపీస్ కి కొన్నా, నాకు ఎన్ని టైమ్స్ అయినట్టు ఇది? 8 రూపీస్ కి ఇది పర్చేస్ చేసినా కూడా నేను ఎన్ని టైమ్స్ అయినట్టు? ఎన్ని టైమ్స్ అయినట్టు? మీరు ఆన్సర్ చెప్పేవారు, నేను క్లాస్ చెప్పాను. 10 టైమ్స్ అయినట్టే కదా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే, మనం క్యాపిటల్ ఎక్కువ పెడుతున్నాం. బిజినెస్ చేసే వాళ్ళు ఎప్పుడు క్యాపిటల్ ఎక్కువనే పెడతారు బ్రో, మోసపోయే వాళ్ళు క్యాపిటల్ తక్కువ పెడతారు, గుర్తు పెట్టుకోండి. ఓకే, నువ్వు జాబ్ చేస్తున్నావు కదా ఒక దగ్గర, మీ ఓనర్ ఎంత క్యాపిటల్ పెట్టి బిజినెస్ రన్ చేస్తున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అందరు ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నారు కదా, మీరు ఓకే నేను పే చేసిన దానికి వాల్యూ ఇస్తా. కానీ మనం ఇక్కడ ఇన్స్టిట్యూట్ నడపడానికి ఎన్ని ల్యాక్స్ అవుతున్నాయో తెలుసా మీకు? ఐడియా ఉందా మీ అందరికి? బిజినెస్ కొన్ని క్రోర్స్ లో పెట్టి మనకు సాలరీస్ వేలలో ఇస్తున్నారు లేదా లక్షల్లో ఇస్తున్నారు. మనం ఇక్కడ స్టాక్ మార్కెట్ లో కూడా 10,000 పెట్టి నాకు 10 లక్షలు రావాలి అంటే రాదు.
మీకు ఒక థియరీ చెప్తా, మేబీ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. స్టాక్ మార్కెట్లో కాదు, పర్సనల్గా చెప్తా నేను. ఎగ్జాంపుల్, నువ్వున్నావు, మీ ఫ్రెండ్ ఉన్నారు, ఇద్దరున్నారు. ఆ ఫ్రెండ్ నేనే అనుకో. ఓకే, నువ్వున్నావు. నువ్వేమనుకుంటున్నావు, నీ దగ్గర తక్కువ క్యాపిటల్ ఉంది, నేను ఎట్లైనా బయింగ్ చేయాలి, తర్వాత సెల్లింగ్ ఆపర్చునిటీ చేసాము అని చెప్పి నీ దగ్గర ఉన్న 50,000 క్యాపిటల్ని చాలా రిస్క్ చేస్తున్నావు. అంటే బై చేసి, డైలీ బై చేసి 50ది 1 lakh చేసాం, 1 lakh 2 lakh చేసాం, 2 lakh 3 lakh చేసాం అని. నీకు 50,000 అనేది చాలా ఎక్కువ క్యాపిటల్ అయినప్పుడు నా దగ్గర ఉన్న క్యాపిటల్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర ఒక 2 lakhs క్యాపిటల్ ఉంది అనుకో. నేనేం చేస్తున్నా, ఆ 2 lakhs క్యాపిటల్ ని 50 రూపీస్ ఉన్న ప్రీమియం ని కొనుక్కోకుండా, ఏదైతే 50 రూపీస్ ఉన్న ప్రీమియం ని దాన్ని సెల్ చేస్తున్నా. అంటే నేను లైక్ స్లో పాయిజన్ లెక్క. ఇద్దరికి రన్నింగ్ రేస్ లో సేమే కావాలి. నీకు 50 రూపీస్ 100 కావాలి, నాకు 50 రూపీస్ 0 కావాలి. కానీ నీ 50 రూపీస్ 100 డైలీ చూపిస్తుంది. అంతెందుకు, నిన్న ఇక్కడే చూపిస్తుంది చూడండి, 73,000 నేను వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోమన్నానా. అప్పుడు మనకి ఎంత ఉండే, 250 ఉండే. ఇప్పుడు ఎంత ఉంది, 1255 ఉంది. చెప్తా బ్రో. ఇప్పుడు ఇక్కడ చూడండి, 250 ఉందా, 1200 వరకు వెళ్ళింది. ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇక్కడ ఏమనిపిస్తుంది, 250ది ఆల్రెడీ 5 times అయింది బ్రో ఇక్కడ. అంటే 1250 వరకు ఉంది. అదేదో నేను ఇక్కడ 1250కి, సారీ 250కి 73,000 పుట్ వాల్యూ. క్లియర్. సెన్సెక్స్ 73,000 పుట్ వాల్యూ. ఓకే. సో ఇది ఎంత ఉండే, 250. ఓకే, సరే 1267 వేసుకున్నాను. నువ్వేమనుకున్నా, జస్ట్ 5,000 పెడితే చాలు కదా, నేను ఇక్కడ 5,000కి ఒక 10 లాట్లు కొంటా. నేను నిన్న 53,000 పెట్టుంటే నాకు ఈరోజు ఎంత ప్రాఫిట్ వచ్చేది, ఇక్కడ చూడండి, 2 lakhs వచ్చేది. అంటే అరే, నాకు ఇలాంటి ఆపర్చునిటీని అన్నెందుకు చెప్పట్లేదు అని నువ్వు చూసుకుంటావు. కానీ నేను అదే ప్రీమియం ఎప్పుడు ఎక్స్పెన్సివ్ అయితే నేను ఎప్పుడు అమ్ముదామని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది రీఫ్రెష్ చేసిన, నాకు ఆ 250 రూపీసే కావాలి. ఓకే, మీకు 250ది 50,000 5 times అవుతుందేమో, నాకు అదే 250ది 5 times ప్రాఫిట్ నేను ఇక్కడ చూసుకుంటాను. ఓకే, సో ఇక్కడ క్లియర్ ఆల్. నెక్స్ట్ ఎక్స్పైరీది 250. ఓకే, ఆన్ అండ్ యావరేజ్ ఇక్కడ చూసిన లిక్విడిటీలో లేవు అసలు. సో ఇందులో ఆల్మోస్ట్ ఒక లిక్విడిటీ వరకు ఉన్నది. సెల్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 1 lakh పెడుతున్నా, నేను ఎంత తీసుకుంటున్నా ప్రాఫిట్, 6,757. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, నువ్వు చిన్న క్యాపిటల్ తోని ఎక్కువ లాట్స్ కొడుతున్నావు. నేను అదే 10 లాట్స్ కొట్టినా అనుకోండి, నువ్వు పెట్టిన పెట్టుబడి నీకు ఇక్కడ వచ్చింది, కానీ ఇక్కడ క్యాపిటల్ పెరుగుతుంది. ఇక్కడ పిఓపి చూసిన ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్, నాకు ఎక్కువ పర్సెంటేజ్ ఛాన్సెస్ ఉన్నదా, నీకు ఎక్కువ పర్సెంటేజ్ ఛాన్సెస్ ఉన్నదా ఇక్కడ. మార్కెట్ లో ఎవ్రీ టైం వారే జరగాలి, లేదంటే క్రైసిస్ జరగాలి అని లేదు కదా. అండ్ గుర్తుపెట్టుకోండి, వార్ జరిగిన ప్రతిసారి నీకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డబ్బులు వస్తుందేమో, 67,000 పెడితే 4 lakhs వరకు అలా వస్తుందేమో బయింగ్ చేస్తే ఆన్ అండ్ యావరేజ్. ఓకే, కానీ నీకు ఇంకా బ్యాక్గ్రౌండ్ లో చాలా లాసెస్ జరుగుతాయి, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్యూచర్ లో స్టాక్ మార్కెట్ గురించి ఆలోచించండి, ప్రజెంట్ కాదు. మీరు అందరూ కాయిన్ కి వన్ సైడ్ చూస్తున్నారు, సెకండ్ సైడ్ చూడట్లేదు. కాయిన్ కి వన్ సైడ్ బయ్యర్స్ మాత్రమే పుల్ చేస్తున్నారు. కాయిన్ కి సెకండ్ సైడ్ ఉంటేనే నీకు మార్కెట్ లో ఉంటుంది పొటెన్షియల్. ఓకే, సో నిన్న మనం సెల్ చేసాం కదా, దాని గురించి చూద్దాం ఇక్కడ. ఓకే, సో నిన్న మనం ఏది సెల్ చేసాము, ఫస్ట్ ఇక్కడ యాడ్ చేసుకుందాం వాచ్ లిస్ట్ లో. సో నిన్న మనం సెల్ చేసింది వచ్చేసి యాడ్ స్క్రిప్ట్. ఒక నిమిషం, నా పోర్ట్ఫోలియో పొజిషన్స్ ఓపెన్ చేస్తున్నాను. 20,500 ఇది ఒకటి సెల్ చేసాము. ఏబీకి ఎక్స్పైరీ సెల్ చేస్తాం మనము, 28 ఏప్రిల్ సెల్ చేస్తాం. ఓకే, 28 ఏప్రిల్. ఫస్ట్ కాల్ సెట్ 24,500 సిఈ సెల్ చేసాం. 24,500 సిఈ. ఓకే, అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఏది సెల్ చేసాం, 20,500 పిఈ.
20,500 PE. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఆల్మోస్ట్ నేను సెల్ చేసింది సిఏ ₹99, ₹98 సెల్ చేశాను. అది 50% డీకే అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏమైంది, ఇక్కడ ₹90 సెల్ చేశాను, ఇక్కడ 160 వరకు ఉంది. ఓకే, సో ఇక్కడ నీకు ఆల్మోస్ట్ డబల్ అయితే కాలేదు. అండ్ ఇప్పుడు ఇందులో లాస్ ఏమైనా ఉందా అంటే నా దాంట్లో లాస్ అయితే చూపిస్తుంది నియర్లీ. ఓకే, లాట్స్ బట్టి నేను ఎగ్జాక్ట్ లాస్ చెప్పట్లేదు, మీకు ఒకవేళ వన్ లాట్ పరంగా ఎంత ఉందో లాస్ అది చెప్పండి. లాస్ అయితే ఉంది గ్యారంటీ, లాస్ లేదు అని నేను చెప్పాను, లాస్ అయితే ఉన్నది. నిన్నటి పొజిషన్ అది లాస్ట్ వీక్ చేసింది అయితే ప్రాబ్లం లేదు, ఇదైతే మీకు ప్రాఫిట్ లోనే ఉండదు. ఓకే, లాస్ట్ వీక్ చేసింది అయితే ప్రాబ్లం, ఈరోజు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఉంటే ఆల్మోస్ట్ 16,000 నియరెస్ట్ వస్తే తీస్తుండే. ఆల్మోస్ట్ మనం ఇందులో 15,000 చూసినాం ప్రాఫిట్, అండ్ ఇప్పుడు 14,000 చేంజ్ ఏమో ప్రాఫిట్ ఉంది ఒక్కొక్క లాట్ కి. ఓకే, ఇందులో ఈరోజు ఒక లాట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి ఇక్కడ ఎంత లాస్ ఉందని చెప్పి. లెవెల్ 77 లాస్ ఫర్ వన్ లాట్, యా. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇందులో మనకు బ్రేక్ ఈవెన్ ఎప్పుడు జరిగితే ప్రాబ్లం అన్నది చూపిస్తా. అండ్ రేపు మనకు మార్కెట్ హాలిడే ఉందా, ఉన్నది. ఎల్లుండి మార్కెట్ హాలిడే ఉన్నదా, ఉన్నది. నెక్స్ట్ సండే మార్కెట్ హాలిడే ఉన్నదా, ఉన్నది. ప్రాబ్లం లేదు. ఈ 3 days డీకే అమౌంట్ చూసాం. ఈ 3 days తర్వాత 2% గ్యాప్ అప్ అయినా కూడా, గ్యాప్ డౌన్ అయినా ఎంత ఉన్నా కూడా చూడాలి కదా, ఎందుకంటే కన్ఫర్మేషన్ ఉండాలి. నిఫ్టీ, ఓకే, విల్ యూ, సో మంత్ అండ్ ఎక్స్పైరీ సెల్ చేసాము. మంత్ అండ్ సెల్ చేసింది 24,000. 24,500. ఇది సెల్ చేసాం. అండ్ దీంతో పాటు 20,500 బి, ఇది సెల్, ఇది సెల్ చేసాం. ఓకే, సో ప్రైజెస్ రీఫ్రెష్ చేసుకుందాం. మనం ఈ సెల్ చేసింది ఆన్ ఇయర్లీ నా దాంట్లో ఉన్నది పెడుతున్నాం, నేను 99 దగ్గర సెల్ చేశాను. ఓకే, అండ్ ఇది వచ్చేసి నేను 90.05 దగ్గర సెల్ చేశాను. 90.05 దగ్గర సెల్ చేశాను. ఓకే, సో ఇదేనా మనం సెల్ చేసింది 88 పియా ఇప్పుడు సెల్ చేసింది. ఓకే, ₹2 అయింది, సరే 88 పెడదాం నేను ఇక్కడ. 88. సో మనకి ఇంకా బ్రేక్ ఈవెన్ ఎంత ఉంది ఇక్కడ, 8% వరకు బ్రేక్ ఈవెన్. ఓకే, ర్యాలీ అయితే 10% వరకు బ్రేక్ అన్న. కరెంట్ వీక్ ఎక్స్పీరియన్స్ సెల్ చేయడం బెటరా మంత్ అండ్ బ్రో, నేను అదే చెప్తున్నాను బ్రో. మేబీ మీరు ఇప్పుడే వచ్చారు అనుకుంటా. దీని సెల్లింగ్ తర్వాత మళ్ళీ మనం ఎటువంటి సెల్లింగ్స్ చెయ్యము, ఎందుకో చెప్తాను. మార్కెట్ లో ఫస్ట్ ఇది అయిపోయినా గుర్తి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ మనకు 8%, 10% వరకు ఇలాంటి డ్రాప్ రావాలి సింగిల్ డే లో అంటే అంత ఈజీ కాదు. 2 weeks లో డ్రాప్ వచ్చినా కూడా మనకు నియర్లీ బ్రేక్ ఈవెన్ వరకు ఉంటుంది, కాబట్టి మనం ప్రాఫిట్ లోనే ఉంటాం. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ చూసినా మీరు ఇక్కడ, దెర్ ఇస్ 89% ఛాన్సెస్. అంత ఈజీగా లాస్ అయితే రాదు. అండ్ ఇది మనకు 3 days తర్వాత ఎలా ఉందో చూసాం ఒకసారి. ఓకే, మనకు ఈరోజు ట్యూస్డే అండ్ మండే లోపల ప్రాఫిట్ కనిపిస్తుందా. ఈ 3 days అమౌంట్ ఏమైతుంది అంటే డీకే అవుతుంది. ఓకే, డీకే అనే అమౌంట్ మనకు వస్తుంది, ప్రాబ్లం లేదు. ఒకవేళ హెవీగా డ్రాప్ అయింది అనుకుందాం, ఒకవేళ 6% వరకు డ్రాప్ అయితే మనకి ఇంత లాస్ వస్తుంది. కానీ ఎప్పుడైనా 6% వరకు నిఫ్టీ డ్రాప్ అయిందా, ఎంత క్రైసిస్ వచ్చినా 4% వరకే, ఎంత మంచిగా న్యూస్ వచ్చినా 4 to 5% వరకు, ఇంత పర్సెంట్ వరకు వచ్చింది అనుకోండి, అయినా మనకు ప్రాబ్లం లేదు. ఈ లాస్ ని మనం చాలాసార్లు చూసినాం. అండ్ మనకు డీకే అయితే పొటెన్షియల్ అవుతుంది కదా. ఓకే, డీకే అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉన్నది, మనకు టెన్షన్ లేదు ఇక్కడ. ఓకే, ఎప్పుడు టెన్షన్ ఇంకా పడుతూనే ఉంది, మార్కెట్ డ్రాప్ అవుతున్నది. కోవిడ్ టైంలో కూడా ఇంత పడలేదు టెన్షన్ పడడానికి. ఓకే, కోవిడ్ టైంలో కూడా ఇంత పడలేదు. క్లియర్, సో ఇలా టెన్షనే లేదు మనకు. ఓకే, ఇప్పుడు లెవెల్ ₹34 లాస్ లో ఉన్నది మనకి ఇక్కడ. ఓకే, మన క్యాపిటల్ 1%. క్లియర్, అండ్ దీని తర్వాత నెక్స్ట్ పొజిషన్స్ ఎందుకు సెల్ చేయొద్దు అన్నాను అంటే, ఇక్కడ అనాలిసిస్ లోకి వెళ్తే ఆప్షన్ చైన్ లోకి వెళ్ళి డీటెయిల్ గా చూడండి, దెర్ ఇస్ నో లిక్విడిటీ అసలు. అసలు ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఎక్స్పైరీ ఫార్ ఎక్స్పైరీ లో అసలు ప్రీమియమ్స్ ఉంటాయి కదా, మరి ఎందుకు ప్రీమియమ్స్ లేవు అసలు, ఎందుకు లేవు చూసారా అసలు ఎగ్జాక్ట్ వాల్యూస్ లో. ఇంకా ఈ ఈ ఇప్పుడు మనం ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో దాని తర్వాత ఎటువంటి పొజిషన్స్ చూస్ చేసుకోకండి. వెయిట్ చేసాం మార్కెట్ ఎక్కడో ఒక కన్ఫర్మేషన్ లో,
మనకు లాస్ రాకపోయి అసలు ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు కానీ లాస్ మాత్రం రాకూడదు. ఓకే. అండ్ నిన్న ఇంకోటి శ్రీరామ్ ఫైనాన్స్ కూడా సెల్ చేస్తాం మనం. గుర్తుందా శ్రీరామ్ ఫైనాన్స్? నాకు తెలిసి లిఖిత మేడం దగ్గర ఒకటి ఉంది అండ్ మన ఫిరోజ్ అన్న దగ్గర ఉన్నది. ఓకే, దాంట్లో బ్రేక్ ఈవెన్ కూడా చూసాం. శ్రీరామ్ ఫైనాన్స్ ఏ సెల్ చేస్తాం అంటే మనము దాంట్లో ఒక పొజిషన్ ఉంది శ్రీరామ్ ఫైనాన్స్. ఒక నిమిషం అండి. నా దాంట్లో 1200 లాస్ ఉంది శ్రీరామ్ ఫైనాన్స్. అండ్ ఈ మధ్య సెల్లింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నేను నిన్న ఓపెన్ చెప్తున్నాను, నేను వీడియో 1 lakh నుంచి 1,20,000 వరకు అన్నా కదా. ఇప్పుడు మార్నింగ్కి వెళ్ళి చూసేసరికి ఎవరైతే సెల్ చేస్తారో వాళ్ళ దగ్గర క్యాపిటల్ కూడా ఎక్కువ తీసుకుంటుంది మార్కెట్. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నిన్న April 1 నిన్న నుంచి మార్జిన్స్ చేంజ్ అయిపోయినాయి. ఓకే. ఒకవేళ నియర్ టు బ్రేక్ ఈవెన్ వచ్చింది అనుకోండి, క్యాపిటల్ ఎక్కువ అడుగుతుంది. మనం నిన్న సెల్ చేసింది వచ్చేసి 7,000 సిఈ సెల్ చేసాము. ఓకే. దాని తర్వాత 780 పిఈ కూడా సెల్ చేసాం. 780 పిఈ. ఓకే. ఇక్కడ చూసుకోండి, డ్రాప్ అవ్వాలంటే ఇంకా 13% వరకు డ్రాప్ అవ్వాలి, ర్యాలీ అవ్వాలంటే కూడా 17% వరకు. సో ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ ఎంత ఉంది ఇక్కడ? ఓకే, ప్రీమియమ్స్ ఇంకా యాడ్ చేయలేదు నేను, సారీ. ఈ ప్రీమియం పుట్ సైడ్ ఎంత, కాల్ సైడ్ వచ్చేసి మనము 15 రూపీస్ ఆన్ అన్ యావరేజ్ సెల్లింగ్ ఉంది. ఓకే, 15.25 సెల్లింగ్ ఉంది. అండ్ పుట్ సైడ్ వచ్చేసి 9 రూపీస్ ఉన్నది. 9 రూపీస్ ఉన్నది. ఓకే. ఇప్పుడు మనకు లాస్ నియర్లీ 800 వరకు ఉంది, బట్ నా దాంట్లో అయితే లెవెల్ 1200 వరకు కనిపిస్తుంది. నా దాంట్లో ఇక్కడ 800 చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది మనకు రేపు మార్కెట్ లేదు. ఓకే. సో ఒకవేళ నాకు ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ మండే రోజుకి ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంది. ఒకవేళ ఆ రోజులో డ్రాప్ అయింది అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఎవ్రీ టైం మన కాయిన్ కి వన్ సైడే మాట్లాడదు, కాయిన్ కి 2 సైడ్స్ మాట్లాడాలి మనం. సో ఒకవేళ ఇప్పుడు ఆ రోజులో డ్రాప్ అయింది, 1% గ్యాప్ డౌన్ అయింది, పోనీ 1.5% గ్యాప్ డౌన్ అయింది, పోనీ 2% గ్యాప్ డౌన్ అయింది, పోనీ 2.5% గ్యాప్ డౌన్ అయింది, పోనీ 3% గ్యాప్ డౌన్ అయింది, నియర్లీ నియర్లీ 3.5% గ్యాప్ డౌన్ అయింది, నియర్లీ 4% వరకు గ్యాప్ డౌన్ అయింది. అప్పుడే మనకు ప్రాబ్లం. ఓకే. అప్పుడైనా కూడా మనకు నియర్లీ ప్రాఫిటే ఉంటుంది, లాస్ ఉండదు. ఒకవేళ ప్యానిక్ ఉంటే ఆ రోజు తీయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, లాస్ మాత్రం రావద్దు. లేదు, ఇప్పుడు డ్రాప్ సైడ్ మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ర్యాలీ సైడ్ కూడా చూడాలి కదా. రీసెట్ అండ్ గ్యాప్ అప్ జరిగింది మళ్ళీ మనకు 5% లేదా 1%, 1.5, 2, 2.5, 3, 3.5, 4, 4.5, 5, 5.5, 6, 6, ఆల్మోస్ట్ 6% నియరెస్ట్ వస్తేనే, 6.5% వస్తేనే అప్పుడు లాస్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఇందులో కూడా ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ చూసినా నిన్న, ఇది నిన్న ఎక్కువ ఉండే ఈరోజు తగ్గింది, 72%కి వచ్చింది ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్. ఓకే. ఇక్కడ చూడండి, మనకు 1,20,000 అడిగిందా, మళ్ళీ ఫండ్స్ నీడెడ్ చూడండి ఇక్కడ 1,46,000 వరకు అడుగుతుంది. ఓకే. సో ఇందులో కూడా టెన్షన్ లేదు, ప్రాబ్లం లేదు. ఓకే. ఇప్పుడు మనం ఏవైతే సెల్ చేసామో దీని తర్వాత మళ్ళీ సెల్ చేయాలంటే మనము జాగ్రత్తగా సెల్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఇంకా నెక్స్ట్ సెల్లింగ్ లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అసలు బయ్యింగ్ అంటారా, మీరు బయ్యింగ్ చేయడానికి లిక్విడిటీ లేదు ఇక్కడ, సో బయ్యర్ కి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. ఓకే. ఆప్షన్ చైన్ లో బయ్యర్ కి ప్రాబ్లమే లేదు, ఎందుకంటే అసలు ఉంటే కదా కొంటాడు అతను, అసలు లేనిది ఎలాగ ఉంటాడు చెప్పండి. ఓకే. అండ్ దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి స్టాక్స్ అడిగారు, కొన్ని స్టాక్స్ అవి ఈరోజు క్లియర్ చేసేస్తారు. ఓకే. రాజ్ ఇండస్ట్రీ స్టాక్ ఒకటి ఉంటుంది, ఈక్విటీ. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఒకవేళ మీరు కొంతమంది దీనికోసమే ఉన్నారు అంటే నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి. అన్న ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీగా నువ్వు ఇవాళ చెప్తాను కదా ఏమైంది అని ఉంటారు కొంతమంది. సో చెప్తాను చూడండి, నేనేమనుకున్నా, మార్కెట్ నిన్న ర్యాలీ అయినాక ఇక్కడ వరకు నా టార్గెట్, డ్రాప్ అయితే దీని కింద స్ట్రాంగ్ ఎక్సైటింగ్, దీని కింద స్ట్రాంగ్ ఎక్సైటింగ్ క్లోజింగ్ ఇస్తే టార్గెట్స్ ఇక్కడ డ్రాప్ అవుతుంది. కానీ ఇలా ఓపెనింగ్ గ్యాప్ డౌన్ జరిగింది కదా, మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ ఎలా ట్రేడ్ చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ చేయాలంటే బిలో ఏమో జోన్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇయర్లీలో ఏం లేవు, హాఫ్ ఇయర్లీలో ఏం లేవు, క్వార్టర్లీలో ఆల్రెడీ నీకు ఇక్కడ వరకు చెప్పాను. ఇక్కడికి వచ్చినాక నేను బయింగ్ పొజిషన్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఐదర్ ఇక్కడికి ఈరోజు రామని చెప్పండి, అప్పుడు నేను బయింగ్ పొజిషన్ చేస్తాను. లేదు రావట్లేదు అనుకోండి, మనం మార్కెట్ మీద డిపెండ్ అవుతాం కదా. మీరందరూ ఏం చేస్తారు, మీ మీద మీరు మీరు డిపెండ్ అవ్వరు, మార్కెట్ మీద మీరు అందరు డిపెండ్ అవుతారు. ఓకే. క్వార్టర్లీ, మంత్లీ. సో మంత్లీలో అట్లీస్ట్ ఏమైనా జోన్ ఉందా, ప్రాపర్ గా ఎటువంటి సపోర్ట్ లేదు. అండ్ బయట మీరు ఇప్పుడు లాంగ్వేజ్ వెళ్ళి
అన్న ఈ సపోర్ట్ లో నేను ట్రేడ్ చేయొచ్చా అని తీసుకున్నాం అనుకో, ఇది కూడా ఇంకా రావాలి కదా, అంటే 71,385 వరకు రావాలి. నెక్స్ట్ వీక్లీ, కొన్ని వీక్లీలో మనకి ఏమైనా జోన్స్ ఉన్నాయా ప్రాపర్ గా? ఇప్పుడు ఇక్కడ వారికి సపోర్ట్ ఉంది, నేను ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అని చెప్పడానికి లేదు. పోనీ డైలీలో చూద్దాం. డైలీలో ప్రాపర్ గా సపోర్ట్ ఉందా అంటే ఇది ఒక చిన్న సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఓకే, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఓకే, కొంచెం థిక్నెస్ పెట్టి సేవ్. యా ఓకే ఓకే చేసాం. సో ఇది ఒక ప్రాపర్ సపోర్ట్ లెక్క తీసుకోండి డైలీ. అండ్ నెక్స్ట్ 15 మినిట్స్, డైలీ కాబట్టి 15 మినిట్స్. నేను ఈరోజు హీరో జీరో కాన్సెప్ట్ చేయాలనుకోండి. ఇదేంది, దాంట్లో చార్ట్ ఓపెన్ అయితే లేదు ఏంది, సింగిల్ క్యాండిల్ చూపిస్తుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అది. ఒక నిమిషం, జస్ట్ వెయిట్. ఒకటే క్యాండిల్ చూపిస్తుంది అక్కడ నాకు, లోడ్ అవుతుంది. నెట్ కొంచెం స్లో ఉన్నట్టుంది, ఆగండి. సెన్సెక్స్ ఓపెన్ చేసిన, సపోర్ట్ లైన్ వేసాను ఇక్కడనే. 15 మినిట్స్ 30. ఓకే, ఇప్పుడు నేను ఏదైనా ఎంట్రీ ప్లాన్ చేయాలంటే మార్కెట్ ఇక్కడ వరకు రావాలి, అంటే 71,330 వరకు వచ్చి ఇక్కడ స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇస్తే ఎంట్రీ ప్లాన్ చేస్తాను. అండ్ ఈ మధ్య మీరు చూసుకోవచ్చు, బ్రో నువ్వు చెప్తున్నావు అన్ని గ్యాప్ డౌన్ అయిపోతున్నాయి, నేను మిస్ అవుతున్నా అంటే నేను కూడా ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు కదా. నేను కూడా ప్రాపర్ గా క్లోజింగ్ ఇస్తే నేను ఇక్కడ వెయిట్ చేశాను. ఓకే, నేను నిన్న ఇది బయటికి వెళ్ళి ఉండే కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. ఓకే, ఇక్కడ మీరు చూసాక స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ క్లియర్ గా తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎంట్రీ తీసుకున్నావు అనుకోండి, స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇక్కడ డ్రాప్ అయిన తర్వాత స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడితేనే ఎంట్రీ ప్లాన్ చేస్తాను, లేదంటే ఎంట్రీ ప్లాన్ చేయండి. మరి డ్రాప్ చేయనంటావా, ఇక్కడ ఇక్కడ ఇలానే ఇక్కడ వరకు డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది ఎలా చెప్పగలుగుతున్నా, ఆల్రెడీ ఈ రోజు గ్యాప్ డౌన్ లో స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ వచ్చింది. అండ్ ఈ రోజు అన్డిఫైన్ క్యాండిల్ చేస్తుంది, నేను ఇది బేస్ క్యాండిల్ అని తీసుకోను, అన్డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఏదైనా ఇక్కడ స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ వరకు డ్రాప్ అవుతుంది. ఒకవేళ నీకు ట్రాప్ సినారీ చేయాలంటే దీని కింది వరకు వచ్చి మళ్ళీ ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదా ఇక్కడ దీని కిందికి డ్రాప్ అవుతున్నప్పుడు దీని కింద స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇచ్చింది అనుకోండి, ఇంకా ఇక్కడ వరకు డ్రాప్ అవుతుంది, 69,966 వరకు డ్రాప్ అవుతుంది. లేదు నేను ర్యాలీ సైడ్ ప్లాన్ చేసుకుంటే అంటే దీని మీద స్ట్రాంగ్ ఎక్సైటింగ్ క్యాండిల్ క్లోజింగ్ చేయాలి. కానీ ఎక్కువ అయితే ర్యాలీ సైడ్ అయితే కనిపించట్లేదు, డ్రాప్ సైడ్ ఉంది. అది కూడా డ్రాప్స్ ఎక్కడ వరకు, ఇక్కడ వరకు. దీని తర్వాత మళ్ళీ వ్యూ చేంజ్ అయిపోతుంది, ఇక్కడికి వచ్చి స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 71,870 ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 72,170 వరకు ఉంటుంది అంతే. ఓకే, కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, నాకైతే ఆప్షన్ డీకే మాత్రమే కావాలి, ఆప్షన్స్ ఎక్కువ పెరగడం వద్దు. ఓకే, ఒకవేళ బై చేయాలి అంటే నేను 71,000 దగ్గర పిఈ అయినా లేదంటే 72,000 సిఈ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. బయింగ్ సైడ్ ఈరోజు ఎక్స్పైర్ రోజు బయింగ్ సైడ్ కొనాలంటే ఇక్కడ స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడితే ర్యాలీ సైడ్, దీని కింద స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడితే డ్రాప్ సైడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ రన్ అవ్వాలి అంటే దీని మీదనే స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ రావాలి, అప్పుడే మనకు బయింగ్ సైడ్ పొటెన్షియల్ ఉంది. ఓకే, లేదంటే లేదు. సెన్సెక్స్. సో ఒక నిమిషం నేను ప్రాజ్ ఇండస్ట్రీస్ ది కంప్లీట్ చేస్తాను. సో దాని తర్వాత స్టాక్స్, ఈరోజు ఎక్కువ స్టాక్స్ చెప్పకపోవచ్చు, 2 or 3 స్టాక్స్ చెప్పగలుగుతాను. ఓకే, సో ఫస్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ ఇయర్లీ టైం ఫ్రేమ్. ఆల్రెడీ మనకు ఇయర్లీ టైం ఫ్రేమ్ లోనే డిమాండ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇది ఇప్పుడు బయింగ్ కి పొటెన్షియల్ ఉంది, కానీ దేర్ ఇస్ ఎ మార్కెట్ సపోర్ట్ లేనందువల్ల ఇది ఇక్కడనే ఫైటింగ్ అవుతుంది. అండ్ స్టాక్ రావడం కూడా స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ తో వచ్చేసింది మన జోన్ లోకి, నియర్లీ డిజిటల్ లైన్ దగ్గర ప్లాన్ వెయిట్ చేస్తుంది. సో ఇది బై చేయొచ్చా అంటే చేయొచ్చు, కానీ దీంట్లో ఇప్పుడు మార్కెట్ సపోర్ట్ కావాలి. నెక్స్ట్ హాఫ్ ఎల్ కూడా అక్కడనే జోన్స్ ఉన్నాయి కోయిన్సిడెంట్ తో. ఓకే, అండ్ ఇక్కడ 20 MA రెసిస్టెన్స్ చేస్తుంది. ఓకే, లేదు న్యూ బయింగ్ అంటే ఈ రెసిస్టెన్స్ వీక్ అనగా దీని మీదకి వచ్చినప్పుడు బై అయ్యేది. ఓకే, హాఫ్ ఎల్. నెక్స్ట్ క్వార్టర్లీ కూడా అదే జోన్స్ లో ఇక్కడనే ట్రేడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు, డ్రాప్ అయ్యి ర్యాలీ, డ్రాప్ మళ్ళీ ర్యాలీ, అన్డిఫైన్ క్యాండిల్స్ ఇక్కడనే వస్తుంది. అంటే ఈ జోన్ లో పొటెన్షియల్ ఉంది, మార్కెట్ వ్యూ అంటే మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ లో ఉంది కాబట్టి ఇంకా కన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. ఓకే, క్వార్టర్లీ అండ్ మంత్లీ కూడా చూసుకోవచ్చు.
దాదాపు మనకు లాస్ట్ అక్టోబర్ నుంచి ఒకటే ప్రైస్ రేంజ్ లో ఉన్నది ఇక్కడ. ఓకే. వేరే స్టాక్స్ అనుకోండి అదే లాస్ట్ అక్టోబర్ నుంచి చూసుకుంటే డ్రాప్ అయిపోయినాయి. కానీ లాస్ట్ అక్టోబర్ నుంచి ఒకటే రేంజ్ బాండ్ లో ఉన్నది, స్ట్రక్ అయిపోయింది. ఇది ఒకటే రేంజ్ బాండ్ లో ఇక్కడనే స్ట్రక్ అయిపోయింది. ఓకే. ఇది బ్రేక్అవుట్ రావాలంటే దీని మీద స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత సో ఇమీడియట్ ఇట్లా ర్యాలీ అయిపోతుంది మీకు డైరెక్ట్. ర్యాలీ డ్రాప్, మళ్ళీ ర్యాలీ డ్రాప్, మళ్ళీ ఇలానే ర్యాలీ అవుతుంది మీకు. ఓకే. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ అయితే బయ్యింగ్ కి పొటెన్షియల్ బాగానే ఉంది అని మార్కెట్ సపోర్ట్ లేనందు వలన కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ తర్వాత ఈఐడి పార్టీ స్టాక్. ఓకే. ఇదైతే బయ్యింగ్ కి బాగానే ఉంది కానీ ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు అంతే. ఓకే. ఈఐడి పార్టీ. ఓకే. ఇది వచ్చేసి ఇయర్లీ టైం ఫ్రేమ్ లో దెర్ ఇస్ నో జోన్స్, హాఫ్ ఇయర్లీలో నో జోన్స్, ఇక్కడ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఓకే. క్వార్టర్లీ అన్డిఫైన్డ్ క్యాండిల్స్ ఉన్నాయి. మంత్లీ ఇది అన్డిఫైన్, ఇది ప్రాపర్ జోన్ అయితే కాదు. ఓకే. అట్లీస్ట్ మీకు మార్కెట్ ఇది డ్రాప్ అవ్వాలి అంటే ఇక్కడ వన్ టైం డ్రాప్, ఇక్కడ డ్రాప్, అంటే మార్కెట్ డ్రాప్ అయి పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ డ్రాప్, మళ్ళీ పుల్ బ్యాక్, ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. ఇందులో ఇక్కడ ఎంట్రీ చేయకండి, ఇక్కడ ఎంట్రీ చేయకండి. ఇక్కడ కోసం అయితే వెయిట్ చేయండి. నేను పర్సనల్ ఇక్కడ కోసం అయితే వెయిట్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఈ స్టాక్స్ తర్వాత నెక్స్ట్ ఏం చెప్పారు, జూబ్లీ ఫుడ్. ఓకే. షెల్బీ జూబ్లీ ఫుడ్, షెల్బీ స్టాక్ చూసాం. ఇది కూడా ఆల్రెడీ మన జోన్కి వచ్చేసింది. ఇయర్లీ హాఫ్ ఇయర్లీ కూడా జోన్కి వచ్చింది, ఇక్కడ చూడొచ్చు. క్వార్టర్లీ కూడా జోన్కి వచ్చింది. సో క్వార్టర్లీ డ్రా ఇక్కడనే ర్యాలీ, మల్టిపుల్ బేస్ ర్యాలీతో ఉన్నది ఇక్కడనే. క్వార్టర్లీ మంత్లీ మన ఎంట్రీ దగ్గరనే ఉన్నది. ఓకే. సో మన ఎంట్రీ దగ్గరనే ఉన్నది కానీ అక్కడక్కడనే వెయిట్ చేస్తుంది ఇంకా. ఓకే. ఇందులో ఎంట్రీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మార్కెట్ సపోర్ట్ లేదు కదా, దానివల్ల ఇది ఇక్కడ వెయిట్ చేస్తుంది. కొంచెం మార్కెట్ ఏ ఒక్క రోజు మార్కెట్ సపోర్ట్ ఇచ్చినా ఈజీగా ర్యాలీ అయిపోతుంది ఇది. ఓకే. కానీ ఈ టార్గెట్ ఇక్కడ వరకు తీసుకోకండి, ఇక్కడ వరకే తీసుకోండి. 169 వరకే టార్గెట్ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఒక సప్లై జోన్ క్రియేట్ చేసింది ఇది. ఓకే. సో మంత్లీ కాబట్టి డైలీ కన్ఫర్మేషన్ లో ఆల్రెడీ స్ట్రాంగ్ కొంచెం ఇంకో కొంచెం గ్రీన్ ఎక్సెంట్ క్యాండిల్ పడి ఉంటే అయిపోయింది. ఇప్పుడు 20 MA వీక్ చేస్తుంది కాబట్టి ఒక 2-3 డేస్ 20 MA టచ్ చేయనియండి. ర్యాలీ అవుతున్నప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత టచ్ ఇచ్చిన తర్వాత స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇస్తుంది చూడండి, అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే కొంచెం టైం ఇచ్చిన తర్వాత ప్లాన్ చేయండి. ఇది ఎంట్రీకి అయితే ఉన్నది, కొంచెం వెయిట్ చేసాం ఇక్కడ. ఓకే. ఎందుకంటే 20 MA లోవర్ టైం ఫ్రేమ్ లో వీక్ చేసింది అనుకోండి, అప్పుడు దెర్ ఇస్ ఛాన్సెస్ టు గెట్ ర్యాలీ. ఓకే. ఇప్పుడు వీక్లీ జోన్ లో కూడా చూసుకోవచ్చు, అన్డిఫైన్ క్యాండిల్స్ చేస్తుంది. ఓకే. ఇది ఎంట్రీకి ఉంది కానీ ఇప్పుడు ఒక 2-3 డేస్ వెయిట్ చేసాం వీక్ అయ్యే వారికి. ఓకే. నెక్స్ట్ జూబ్లీ ఫుడ్. జూబ్లీ ఫుడ్ ఇయర్లీ దెర్ ఇస్ నో జోన్స్, హాఫ్ ఇయర్లీ ఒక జోన్ లాంటిది కానీ జోన్ కాదు, ఎందుకంటే లెగ్గిన్ మొత్తం దీని లోపలికి వెళ్ళిపోతుంది. క్వార్టర్లీలో డ్రాప్ ర్యాలీ జోన్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది ఇప్పుడు. బట్ ఇది కూడా డ్రాప్ ర్యాలీ అంత క్లియర్ లేదు, స్ట్రెంత్ లేదు. ఓకే. దీని మీద క్లోజింగ్ ఇవ్వలేదు, లెగ్గిన్ మీద క్లోజింగ్ ఇవ్వలేదు మనకి. ఓకే. బట్ జోన్ ఇది క్వార్టర్లీ మంత్లీ అంత ప్రాపర్ జోన్స్ అయితే లేదు, సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. వీక్లీలో ప్రాపర్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఓకే. సో వీక్లీ పరంగా నువ్వు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయాలంటే ఇక్కడనే మనకు స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ రావాలి. కానీ జూబ్లీ ఫుడ్ నాకు తెలిసి రియాలిటీ ఎఫ్ఎంసీజీ సెక్టర్ కి సంబంధించింది కదా, దాన్ని కూడా చూసాం. ఎఫ్ఎంసీజీ క్వార్టర్లీలో జోన్ ఉంది కదా, సో క్వార్టర్లీలో ఇది కూడా ఆల్రెడీ వచ్చేసింది. మంత్లీ అక్కడనే ఉంది, వీక్లీ కూడా అక్కడనే ఉంది. సో ఇక్కడ ఇది ర్యాలీ అవుతూనే మనకు అక్కడ అది ర్యాలీ అవుతుంది. ఓకే. సో ఇక్కడ వన్ సైడ్ ఏదో ఒక సైడ్ ఇటర్నల్ స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఎఫ్ఎంసీజీలో, లేదంటే జూబ్లీ ఫుడ్ లో స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడ్డా అనుకోండి, అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఐవీలో ఉంటే ఆప్షన్ బయింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. ఎందుకంటే సెల్లింగ్ వీక్ అయిపోతుంది ఇక్కడ చూసుకోండి, ఆటోమేటిక్ గా సెల్లింగ్ వీక్ అయిపోతుంది. సో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది అబ్జర్వేషన్ లో పెట్టుకోండి, ఎంట్రీకి ఈజీనే ఉంది. సో ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం ఇందులో. ఓకే. సో నెక్స్ట్ ఈ స్టాక్స్ తర్వాత ఇంకోటి ఏ స్టాక్ అడిగారు, వార్మర్ స్టాక్. ఓకే. సో ఒక్క నిమిషం, ఫ్రీ దాంట్లో ఎవరైనా ఏదైనా అడిగారా, ఫ్రీ అయిపోయిన తర్వాత ఇంకా చూసాం. రాజ్ ఇండస్ట్రీస్ అయిపోయింది. టీసీఎస్ ఎంట్రీకి తీసుకొచ్చి బ్రో ఆల్రెడీ మనం అనాలిసిస్ చేసాము. ఓకే. సిప్లా చూసాం. సిప్లా ఇయర్లీ దెర్ ఇస్ నో జోన్, హాఫ్ ఇయర్లీ ఇక్కడ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇది మిడిల్ లో ఎందుకంటే అన్డిఫైన్డ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఓకే. క్వార్టర్లీ ఇది అంతా జోన్ ప్రాపర్ గా తీసుకోకండి, ఎందుకంటే స్ట్రాంగ్ డిమాండ్ జోన్ లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాక్సిమల్ లైన్ డిజిటల్ లైన్ దగ్గర
గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ లో స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ వస్తేనే ఎంట్రీ ప్లాన్. డిమాండ్ జోన్ అనగా డైరెక్ట్ డిమాండ్ జోన్ లోకి రాగానే ఎంట్రీ తీసుకోకండి, ఓకే? ఎందుకంటే వార్ సిచ్యువేషన్స్ ఇవన్నీ. నార్మల్ ఉన్నప్పుడు నీకు డైరెక్ట్ డిమాండ్ జోన్కి వచ్చినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. వార్ కానీ, క్రైసిస్ కానీ, లేదంటే ఎలక్షన్స్ కానీ, ఓకే, బడ్జెట్ కానీ, ఆ మూమెంట్ లో మీరు ఎలా తీసుకోవాలి అంటే జోన్ లోకి వస్తే కాదు, జోన్ లోకి వచ్చి మళ్ళీ పైన కానీ జోన్ లోపల కానీ స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ కానీ ఇస్తేనే అప్పుడు ఎంట్రీస్ ప్లాన్ చేయండి. అప్పుడు వరకు దెర్ ఇస్ నో ఎంట్రీస్, ఓకే? క్వార్టర్లీలో జోన్ లోకి అయితే వచ్చింది, ఓకే. మంత్లీ దెర్ ఇస్ నో ఎనీ ప్రాపర్ జోన్స్, ఇక్కడ చూసుకోవచ్చు అన్డిఫైన్ క్యాండిల్స్ ఉన్నది. సెల్లింగ్ ప్రెజర్ స్ట్రాంగ్ అనేది ఇక్కడ వరకు రావచ్చు ఇది, ఓకే, లెవెల్ 32 వరకు. సో వీక్లీలో ఇక్కడ వరకు రావచ్చు, ఓకే. ఇది స్ట్రాంగ్ రిడక్షన్ కి ఇక్కడ వరకు పడ్డది అనుకోండి, ఇలానే ఆప్షన్ సెల్లింగ్ కి ప్లాన్ చేసుకున్నాం ఇందులో. అది కూడా చూసి లిక్విడిటీ ఉందా లేదా అని కన్ఫర్మేషన్ చూసి ప్లాన్ చేసుకున్నాం ఇందులో. ఇందులో మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఏది లేదు, వెయిట్ చేయండి, ఓకే. సిప్లా తర్వాత క్యాంప్స్. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, ఇది ప్రాపర్ జోన్ అయితే కాదు, ఓకే. మంత్లీ, వీక్లీ డ్రాప్ ర్యాలీ దగ్గర ఉంది. ఆల్రెడీ టెస్ట్ అయిపోయి మల్టిపుల్ టైమ్స్ ఎక్కడెక్కడే ఉన్నది, ఓకే. నాకు తెలిసి ఈ స్టాక్ ఇక్కడ వరకు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే, 497 వరకు. సో వెయిట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ వరకు వెయిట్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచి ఆలోచించండి. 2024 లో కూడా ఈ జోన్ చెప్పినా అనుకో మేబీ నచ్చదు, ఎందుకంటే ర్యాలీ అయిపోయింది, డ్రాప్ అయి ర్యాలీ అయిపోయింది. అట్లీస్ట్ ఇప్పుడైనా ఈ జోన్స్ అన్ని వీక్ అయిపోయినాయి కదా, దెర్ ఇస్ నో ఎనీ జోన్స్, ఇక్కడ వరకు వెయిట్ చేయాలి ఖచ్చితంగా. అండ్ గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అంతా డ్రాప్ సినారియోలో ఉందని చెప్పి మీకు ఇక్కడ డీటెయిల్ గా అర్థం అయిపోతుంది ఆల్రెడీ, ఓకే. ప్రేమిక ప్రాపర్ గా జోన్స్ లేవు, ఇప్పుడు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్లాన్ చేసుకోకండి, ఓకే. ఏవైతే కింద ఉన్న జోన్స్ అక్కడ వరకు వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్, ఆడి వరకు అయితే వెయిట్ చేయాల్సింది, ఓకే. నెక్స్ట్ సిడిఎస్. టీసీఎస్ ఎందుకు చేయట్లేదంటే ఆల్రెడీ మీకు అనాలిసిస్ అది చెప్పాను, ఓకే. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీలో జోన్ ఇక్కడ ఉంది, ఇక్కడ వరకు వెయిట్ చేయాల్సింది, ఓకే. మంత్లీ, ఇక్కడనే డ్రాప్ ర్యాలీ కూడా ఉన్నది చూడండి, ఇక్కడ ప్రాపర్ డ్రాప్ ర్యాలీ, ప్రాక్సిమల్ లైన్ అండ్ డిజిటల్ లైన్, ఓకే. అండ్ వీక్లీ, సో వీక్లీలో అక్కడనే ఎగ్జిక్యూషన్, ఇది ఆల్రెడీ వెయిటింగ్ ఉంచండి. నాకు తెలిసి సిడిఎస్ లో క్లాసెస్ ఉన్నప్పుడు చెప్పాను అనుకుంటా. సో మేబీ క్లాసెస్ ఈ మధ్య ఇప్పుడు ఏం జరగట్లేదు కదా, ఇక్కడ ఉన్నప్పుడు కూడా చెప్పుంటా కదా, ఫిబ్రవరిలో, జాన్లో కూడా చెప్పుంటాను కదా, ఓకే. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ డ్రాప్ అవుతుంది కదా, ఇక్కడ వరకు అయితే వెయిట్ చేయాల్సింది అయితే కన్ఫర్మేషన్, ఓకే. ఇదైతే ఇక్కడ వరకు వెయిట్ చేయండి, ఓకే. సిడిఎస్ఎల్. అండ్ నెక్స్ట్ సిడిఎస్ఎల్ తర్వాత మారుతి అనుకుంటా, ఒక నిమిషం, యా, సిడిఎస్ఎల్ తర్వాత మారుతి. మారుతి ఇయర్లీ, ఇయర్లీ ఇక్కడ జోన్ కోసం అయితే వెయిట్ చేయండి, ఓకే. హాఫ్ ఇయర్లీ ఇక్కడ ఇది అంతా ప్రాపర్ గా అయితే లేదు, ఓకే. క్వార్టర్లీలో కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ జోన్ కి వస్తుంది, ఇది కూడా వెయిటింగ్ ప్రాసెస్ ఉంది, ఓకే. క్వార్టర్లీ, మంత్లీ, ఇక్కడ చూడండి మీరు కావాలంటే అప్పట్లో మనకు ర్యాలీ బేస్డ్ ర్యాలీ ఎగ్జాక్ట్లీ వచ్చి వెళ్తుండే, అప్పట్లో న్యూస్ అలాంటిది ఏం లేకుండే, ఓకే. వీక్ అయిపోయినా అప్పుడు ర్యాలీ అని, ఇప్పుడు మనకు వార్ సిస్టమ్స్ ఉన్నాయి, సో వెయిట్ చేయాల్సిందే, ఓకే. మంత్లీ, మంత్లీ అయితే 10,000 వరకు అయితే వెయిట్ చేయండి. ఇది ఆల్మోస్ట్ నేను ఇక్కడ చెప్పినప్పుడు కూడా మేబీ మీకు నచ్చకపోవచ్చు 19,000 వరకు, అండ్ ఇప్పుడు డిస్కౌంట్ లో అయితే దొరుకుతున్నది కదా. అండ్ మీకు బయట చాలా మంది మార్కెట్ చెప్పుంటారు, ఇంతవరకు డ్రాప్ కాదు, ఇంతవరకు డ్రాప్ కాదు అని చెప్పాను. సో 100% ఇప్పుడైతే ఇంతవరకు డ్రాప్ అయింది, ఇప్పుడు ఎంత డిస్కౌంట్ లో ఉన్నది, 29% డిస్కౌంట్ లో ఉన్నది. ఇప్పుడు ఇదే నీకు ఇంకా డిస్కౌంట్ లో దొరికితే ఇక్కడ వారికి 37% డిస్కౌంట్ లో దొరుకుతుంది కదా, కానీ అది ర్యాలీ అవుతున్నప్పుడు నీకు 70% ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ, ఓకే. రివర్స్ లో చూసుకోండి మీరు ఎప్పుడైనా, మీరు అందరూ బయింగ్ సైడ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ బయింగ్ సైడ్ చూసుకోండి, ఓకే. నెక్స్ట్ మారుతి తర్వాత స్టాక్స్ అయిపోయింది. మెయిన్ గ్రూప్ లో అయితే జుబ్లీ ఫుడ్, ఓకే, జితేందర్ అడిగింది చెప్పేశాను. నెక్స్ట్ హాల్, కేబిఐటి టెక్, ఓకే. ఇంకో గ్రూప్ లో అడిగింది, అది మెల్లిగా రేపు చెప్తాను, ఈరోజు అవ్వకపోవచ్చు, ఓకే. హాల్, ఏదైనా స్టాక్స్ మిస్ అయితే మళ్ళీ రాసి పెట్టుకోండి, ఓకే. హాల్ అయితే ఇక్కడ వరకు వెయిట్ చేయాల్సిందే. ఆల్రెడీ అనాలిసిస్ మాట్లాడాం అనుకుంటా, హాఫ్ వెళ్ళి, ఓకే, మాట్లాడాం, జాన్ 31st మిస్ అవుతాం, సారీ. హాఫ్ వెళ్ళి, క్వార్టర్లీ టెస్టెడ్ ఉంది, మంత్లీ అయితే ఇక్కడ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ జోన్ కోసం వరకు, ఓకే. అండ్ నెక్స్ట్ దీని తర్వాత నువామ. ఇయర్లీ దీనికి నో జోన్స్, హాఫ్ ఇయర్లీ లేదు, క్వార్టర్లీ, మంత్లీ కూడా ఏం లేదు,
వీక్లీ దర్ ఇస్ నో లోన్స్. ఈ స్టాక్స్ అవాయిడ్ బ్రో. ఇలాంటి స్టాక్స్ లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ ప్లాన్ చేయకండి. ఓకే. అండ్ రేపు నుంచి ఎలా అంటే మీరు చార్ట్ పెట్టండి, అప్పుడే అడుగుతుంది అంటే మీరు జస్ట్ టిప్ అవుతూ అయిపోతుంది ఇది. మీరు అందరు మెసేజ్ చేయడం టిప్ అయిపోతుంది. ఓకే. మీరు కూడా చార్ట్ పెట్టారనుకోండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు ఏ డౌట్స్ ఉందో అది క్లారిటీ. ఓకే. నెక్స్ట్ నాలుగో. నాలుగో ఇయర్లీ ఏం లేదు, హాఫ్ ఇయర్లీ లేదు, మంత్లీ, వీక్లీ, డైలీ. ఇందులో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ రేట్స్ అయితే ఏం లేవు. అట్లీస్ట్ సప్లై జోన్ కూడా అంత ప్రాపర్. ఇక్కడ వరకు అయితే ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇందులో, కానీ ఇక్కడ గ్యాప్ కూడా ఉన్నది చూసుకోవచ్చు. ఈ గ్యాప్ కోసం అనేది ర్యాలీ అయ్యి డ్రాప్ అయిపోతుంది. ఓకే. ఇందులో అయితే వెయిట్ చేయాల్సింది, ఇందులో కూడా ఏం లేదు. నెక్స్ట్ హుడ్కో. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ ఇక్కడ వరకు వస్తుంది, క్వార్టర్లీ సేమ్, మంత్లీ. సో ఇది కూడా ఈ ఏరియాస్ కోసమే వెయిట్ చేయాలి. అండ్ నేను ఏం కావాలని ఇవి ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ ఆల్రెడీ జోన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఓకే. వీక్లీ ఇది ఆల్రెడీ వన్ టైం టెస్ట్ అయిపోయింది, టూ టైం టెస్ట్ అయింది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నీకు ఈ చార్ట్ దేని లెక్క కనిపిస్తుంది చెప్పండి ఒకసారి. ఈ చార్ట్ దేని లెక్క కనిపిస్తుంది? దీనివల్ల మీకు ఇంకో సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఆల్రెడీ కొంతమంది ఎగిరిపోయారు క్లాస్ల నుంచి, నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. ఈ చార్ట్ ఎక్కడన్నా చూసినట్టుందా మీకు? ఈ చార్ట్ మీ చార్ట్ ప్యాటర్న్స్ లాంగ్వేజ్ లో అని చెప్తాను. మీ ఈ చార్ట్ ఎక్కడన్నా చూసినట్టుందిలే, నిజం చెప్పండి. అనిపిస్తలేదా? సో ఇప్పుడు నేను చూపిస్తాను, అనిపిస్తుంది చూడండి. సేమ్ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్. ఓకే. అంటే 100% బల్ల గుద్దినట్టు ఉండాలి అంటే దొరకదు ఇంకా. ఓకే. ఏంటి ఉన్నట్టు అనిపిస్తుందిగా? ఏంటి ఉన్నట్టు అనిపిస్తుందిగా? ర్యాలీ బేస్డ్ ర్యాలీ అని అంటే విత్ ఇన్ ద ప్రైస్ రేంజ్ ర్యాలీ ఉందా? మెసేజ్ చేయండి బ్రో. అనిపిస్తలేదా? నేను రాంగ్ చెప్తున్నా నేనేమన్నా? మీరు మెసేజ్ చేసి కన్ఫర్మేషన్ ఇస్తేనే నాకు తెలిసేది. ఓకే. ఇప్పుడు ఒకసారి ఆ స్టాక్ ని యూజ్. ఏ స్టాక్ అది? హుడ్కో కదా. హుడ్కో. ఇంకా నేను తప్పు చెప్తున్నా, మీరు ఒకవేళ మెసేజ్లో చెప్తున్నా అప్పుడు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు దీని తర్వాత మార్కెట్ ఏం జరిగింది? డ్రాప్ అయ్యి ర్యాలీ, డ్రాప్ అయ్యి ర్యాలీ, ర్యాలీ అనేటే ఉందా? నెక్స్ట్ ఏమవుతుంది మార్కెట్? నెక్స్ట్ ఏం జరుగుతుంది? మీ చార్ట్ పరంగా మాట్లాడుకుంటే నేనేం డిమాండ్ సప్లై చెప్తలే అనుకోండి. అడ్వాన్స్ క్లాస్ లో ఇంకొంచెం అడ్వాన్స్ అయితే ఉండాలి కదా. ఏం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ? డ్రాప్ అవుతుందా? ఇప్పుడు సేమ్ ఇదే నిఫ్టీలో చూసినాం కదా, సేమ్ టైం ఫ్రేమ్. మీరు అందరు చార్ట్ ని రీడ్ చేయరు, చార్ట్ ని బెదిరిస్తారు మీరు అందరు. చెప్పు ఇప్పుడు చెప్పు, ఏమవుతుంది చెప్పు ఇక్కడ నాకు అని బెదిరిస్తారు. బెదిరియకండి మార్కెట్ ని ఎప్పుడు. మార్కెట్ తో ఎప్పుడు కొంచెం డీసెంట్ గా మాట్లాడండి. ఓకే. లైక్ ఎందుకు డ్రాప్ అయినా, ఎక్కడ వరకు డ్రాప్ అవుతుంది, దీని తర్వాత ఏం సినారియో జరుగుతుంది, అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఎందుకు ఇంకా జోన్స్ లేవు, ఎందుకు ఈ గ్యాప్ ఉందని చెప్పి. అండ్ మీలో మీకు ఒక జోక్ చెప్పాలా? 2020 ఇదే టైం ఫ్రేమ్ కి సంబంధించింది. 2023 నేను 2024 క్లాస్ చెప్పేటప్పుడు, 2025 క్లాస్ చెప్పేటప్పుడు, బ్రో ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఏదో ఒక రోజు ఫిల్ చేస్తుంది అంటే, మార్కెట్ నాకు ఆపోజిట్ లో వెళ్ళింది. ర్యాలీ అవుతున్నాను, డ్రాప్ అయింది, ర్యాలీ అవుతున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా చెప్పిన గ్యాప్ క్లియర్ చేస్తుంది బ్రో, ఏదో ఒక రోజు అక్కడ మనం మస్తు ప్రాఫిట్ చేసుకోవచ్చు అని. బట్ మనము మనకు ఇప్పుడు ఇప్పుడు కావాలి కదా మార్కెట్. సో అప్పుడు మాటలు నచ్చలేదు, మన నా మాటలు ఎవరికి నచ్చలేదు. కానీ ఇప్పుడు నేను ఇదే దాంట్లో ప్రాఫిట్ చేస్తున్నా. 1 ఇయర్ తర్వాత నేను ఇక్కడ దీనికోసం 1 ఇయర్ కోసం వెయిట్ చేసిన. నువ్వు 10th ఎగ్జామ్ రాయాలన్నా 1 ఇయర్ వెయిట్ చేయాలి, ఇంటర్ ఎగ్జామ్ రాయాలన్నా 1 ఇయర్ వెయిట్ చేయాలి, లైఫ్ జీరో వేసుకోవాలన్నా కూడా 1 ఇయర్ లో అయిపోతుంది. ఓకే. నేను ఇక్కడ 1 ఇయర్ వరకు వెయిట్ చేసి అప్పుడు ట్రేడ్ చేస్తున్నా కదా. మీరు ఇదంతా ర్యాలీ, డ్రాప్ ర్యాలీ ఇవన్నీ నేర్చుకొని ఉంటే మీకు ఇలాంటి ట్రేడ్ ఒకటి దొరికేది, ఇక్కడ గ్యాప్ లో ట్రేడ్ దొరికేది. ఇప్పుడు దీని కింద బిలో డ్రాప్ అయితే ఎలా ట్రేడ్ దొరుకుతుంది, ఈ గ్యాప్ లో ట్రేడ్ అయితే ఎలా దొరుకుతుందో తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా అలానే జరుగుతుందా? సేమ్ ఎందుకు ఉంది మళ్ళీ ఇక్కడ కూడా, ఇక్కడ కూడా? అట్లీస్ట్ మీరు ఇక్కడ సబ్జెక్ట్ మిస్ అయిపోయి ఇక్కడ నేర్చుకోండి. నేను ఇప్పటి వరకు 2021 నుంచి అడ్వాన్స్ క్లాసెస్ ఎప్పుడూ పెట్టలేదు, ఇప్పుడే పెడుతున్నాను. ఎందుకు? ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా డ్రాప్ అవడం స్లోగా డ్రాప్ అయింది, అంతకుముందు డ్రాప్ అవడం స్లో డ్రాప్ అయింది. కానీ ఇప్పుడు అసలు గ్రీన్ క్యాండిల్ లేదు బ్రో. దెర్ ఈస్ నో వన్ గ్రీన్ క్యాండిల్ ఆల్సో. మీరు అందరూ భయపడతారు అని చెప్పి నేను అడ్వాన్స్ క్లాసెస్ పెడుతున్నాను, అంటే నేను టైం వేస్ట్ చేసుకుని పెట్టాను కదా. ఓకే. ఇక్కడ వరకు వెయిట్ చేయండి, ప్రాబ్లం లేదు. దీని తర్వాత ఏం జరుగుతుందో కూడా మీకు హుడ్కో స్టాక్ చూస్తే అర్థమైపోతుంది. ఓకే. అందుకని చెప్పి ఇప్పుడు ఎటువంటి బయింగ్స్ లేవు కాబట్టి నేను బయింగ్ చూపెట్టలేదు. సో ఇప్పుడు సెల్లింగ్ పొజిషన్స్ వేసుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ హుడ్కో తర్వాత, హుడ్కో అయితే వెయిట్ చేయాల్సిందే.
సో సేమ్ ప్యాటర్న్ మీకైతే కనిపిస్తుంది కదా. మీ ప్యాటర్న్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇక్కడ వరకు అయితే జోన్స్ ఉన్నాయి కదా, ఈ జోన్స్ కోసం అయితే వెయిట్ చేయాల్సింది. అది కూడా ఎక్కువ ర్యాలీ కాదు, ముందే అప్పుడెప్పుడో అనాలిసిస్ చేసిన ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ వరకు అయితే వెయిట్ చేయండి పుట్టుకోలో. నెక్స్ట్ హెచ్పిసి. సో ఇయర్లీ దెర్ ఇస్ నో జోన్స్, హాఫ్ ఇయర్లీ ఇక్కడ వరకు వెయిట్ చేయాల్సిందే. క్వార్టర్లీ అయితే అన్డిఫైన్, మంత్లీ లేదు, వీక్లీ. ఈ స్టాక్ అవాయిడ్ బ్రో. లేదు, నేను కన్ఫామ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే 64 దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నియర్లీ 73 74 వరకు అంతే, ఆల్మోస్ట్ 80 వరకు టార్గెట్ వస్తుంది. దీంట్లో అయితే వెయిట్ చేయాల్సింది ఇది. ఓకే, నెక్స్ట్ ఎన్హెచ్పిసి తర్వాత ఎస్జేబిఎన్. ఇయర్లీ ఏం లేదు, హాఫ్ ఇయర్లీ లో, క్వార్టర్లీ లేదు, మంత్లీ ఏం లేదు, వీక్లీ ఏం లేదు. సో ఈ స్టాక్ అయితే అవాయిడ్. ఓకే, ఈ స్టాక్ అయితే అవాయిడ్, దీని అయితే ఏం చేయలేము ఎస్జేబిఎన్. సో ఇది వరకు అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టాక్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్. ఓకే, ఏషియన్ పెయింట్స్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇంకా ఈ స్టాక్ ఇక్కడికి రెడీ ఉండండి. హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఏం లేదు, ఇక్కడనే ఉన్నది. ఓకే, మంత్లీ ఆల్రెడీ 1 డే జోన్స్ టెస్ట్ అయిపోయినాయి, ఇప్పుడు ఇక్కడ నుంచే డ్రాప్ అవుతుంది. సో వన్ టైం ఇక్కడ వరకు ఫస్ట్ టైం వస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చేది 1791 వరకు, అంటే డ్రాప్ ర్యాలీ అయ్యి మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ప్లాన్ చేసుకోండి. అపార్ట్ దిర్ ఇస్ నో ప్లాన్. ఓకే, ఇంకేమైనా స్టాక్స్ మిస్ అయినా అంటే మండే రోజే డిస్కస్ చేసుకోండి గైస్. ఓకేనా, చలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఓకే, ఇఫ్ దెర్ ఈస్ నో డౌట్స్ వి విల్ క్లోజ్ ఫర్ ద డే గైస్. మెసేజ్ చేయండి ఇఫ్ దెర్ ఈస్ నో డౌట్స్ అయితే. యా, ఓకే గైస్, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ హ్యాపీ లాంగ్ వీకెండ్. ట్రేడ్ చేసి హరిబరిలో పొడగొట్టుకోకండి. ఓకే, అగ్రెసివ్ ట్రేడింగ్ మాత్రం చేయకండి. నిఫ్టీ స్ప్రెడ్ ప్రస్తుతం ఏమీ లేదు బ్రో, మదన్ బ్రో. అదే చెప్పాను కదా, ఇప్పుడు సెల్లింగ్ కి ఏవి వాల్యూస్ లేవు అక్కడ. ఓకే, వాల్యూస్ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు, వాల్యూస్ లేనిది మనం ఏం చేయలేం కదా. స్ప్రెడ్ చేయడం కానీ అట్లాంటిది ఏది చేయలేం. పోనీ కొనాలన్నా కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఓకే, ఏం లేనప్పుడు మనం మార్కెట్ లో కావాలని చెప్పి వెళ్తే ఇంకెక్కువ లాస్ వస్తుంది. ఓకే, లేదు నువ్వు ఖచ్చితంగా ట్రేడే కావాలి, స్ప్రెడ్ చేయకు. బెటర్ ఏం చేయడం బెటర్ అయిందంటే నేకుడు పొజిషన్ బయింగ్ చేసాయి. నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ నుంచి ఇక్కడ వాకి డ్రాప్ అవుతుంది అని చెప్పి, ఆల్రెడీ డ్రాప్ అవుతుంది. ఓకే, నేను ఇదంతా లైవ్ లోనే చెప్తున్నా. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ డ్రాప్ అవుతుంది కదా. కొంతమంది మన దాంట్లో స్మార్ట్నెస్ వాళ్ళు కూడా ఉంటారు, అరే అన్న ఈ నుంచి వాకి ఎట్లయినా వస్తుందని చెప్తే మనం ఇక్కడ పుట్ ఆప్షన్ కొనుక్కొని ఇక్కడ అమ్మేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అట్లా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇది ఇప్పుడు వస్తుందా చెప్పలేం కదా. లేట్ వచ్చింది అనుకోండి ప్రీమియం డీకే అవుతుంది, తొందర వస్తే నీ లక్ వల్ల వచ్చినట్టు, అనాలిసిస్ వల్ల కాదు. నా అనాలిసిస్ ఎలా ఉంటుందంటే వస్తుంది కానీ మెల్ల వస్తుంది, ర్యాలీ అవుతుంది కానీ మెల్ల ర్యాలీ అవుతుంది. ఓకే, అండ్ క్వార్టర్లీలో నేను ఇక్కడ చెప్పినప్పుడు ఎవరికి నచ్చలేదు, ఇక్కడ చెప్పినప్పుడు ఎవరికి నచ్చదు, బట్ నేను మాత్రం ప్యూర్లీ ఇక్కడికి వచ్చే వారికే వెయిట్ చేస్తాను. ఐ నీడ్ దిస్ ఏరియా టు మేక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్. అండ్ ఇక్కడ నేను చెప్తే కొన్ని కంపెనీస్ రిజెక్ట్ చేసినాయి అంటారు కదా, కొన్ని మనము డిజైన్ చేసి ఇస్తే కొన్ని కంపెనీస్ కి నచ్చట్లేదు రిజెక్ట్ చేస్తున్నాను. అట్లా మనం కూడా ఇక్కడ అనాలిసిస్ ఇక్కడ వరకు వస్తుందంటే కొంతమంది రిజెక్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ వరకు అయితే వెయిట్ చేయండి లాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం. దెర్ ఇస్ నో షార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్. ఆప్షన్ ఐవి లో లేదనుకుంటా బ్రో ఆప్షన్ బయింగ్ చేయడానికి. నిఫ్టీ ఆల్రెడీ 1 ఇయర్ది, ఫస్ట్ ఇంకా ఇంటర్మీడియట్ ఉంది ఐవి. ఓకే, లో అంటే మనకి ఎంత ఉండాలా, 20%, అంటే రూపీస్, ఇలా 10 లెవెల్ ఉన్నా నో ప్రాబ్లం. ఇలా 10, 8, 7 ఇక్కడికి వచ్చే వరకు ఆప్షన్ బయింగ్ చేయకూడదు అసలు. ఓకే, ఇదేం కొత్త కాదు, ఈ ఇయర్ వెళ్ళింది 2026 లో, 2025 లో కూడా వెళ్ళింది, నో ప్రాబ్లం. ఓకే, ఇలా లో ఉన్నప్పుడు మాత్రమే ఆప్షన్ బయింగ్ చేయండి. ఓకే, నేను పర్సనల్ గా ఐవి క్లాస్ అయితే చెప్పలేను, ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాబట్టి ఇంటర్మీడియట్ స్ట్రాటజీస్ చేసుకోవచ్చు, అది ఇంతకు చెప్పినట్టు స్ప్రెడ్స్ అవి. ఓకే, చలో గైస్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ గైస్.